హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జేఐ కెమిస్ట్రీ. యాక్చువల్గా మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఈ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనేది నేను ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఆ క్వశ్చన్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఇది నా గ్యారంటీ. ఓకేనా? సో ఒకసారి గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఒకసారి చూద్దాం. నార్మల్గా ఇక్కడ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. R1 అన్నాను కాబట్టి గ్యాస్ 1 రాసాను. అదే ఆర్ అనుకో, ఆర్ వచ్చేటప్పటికి ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. ఇది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. నెక్స్ట్ డి. డి అంటే ఏంటంటే డెన్సిటీ. ఆర్ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్, డి అంటే డెన్సిటీ. ఓకేనా? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఇది ఏ విధంగా ఉంది? డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే రెండు వర్డ్స్ ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే వర్డ్ ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైనా నీకు 1/, వచ్చింది అంటే అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వాడతాం. ఓకేనా? సో 1/, వచ్చింది కాబట్టి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడు. ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ డి. ఇప్పుడు వర్డ్స్ రూపంలో చెప్తున్నాను చూడు. ఆర్ అంటే ఏం చెప్పాం? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. డి అంటే డెన్సిటీ. ఓకేనా? సో ఇదే స్టేట్మెంట్ లా రాస్తున్నాను నేను. ఈ పాయింట్నే దీనినే నేను స్టేట్మెంట్లో రాస్తున్నాను చూడు. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ రాసేటప్పుడు చూసుకో. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అంటే ఆర్ దేనికి? ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద. చెప్పాం కదా 1/, వచ్చింది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డి. డి అంటే డెన్సిటీ. ఓకే, స్టేట్మెంట్ క్లియర్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎందుకు వచ్చింది అంటే 1/, పెట్టాం కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ డి. ఓకే, ఈ పాయింట్ వస్తే చాలు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టే. మొత్తం ఇదే పాయింట్ మళ్ళీ 4 సార్లు రాస్తాం. అంటే కొద్ది చేంజెస్ ఉంటాయి. మిగతా 4 పాయింట్లు కూడా సేమ్ ఇదే పాయింట్లో ఇదే విధంగా రాస్తాం. ఈజీగా ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ రాసేస్తాం. తర్వాత ఇక్కడ రేట్ ఎలా ఉంది? ఆర్ పైన ఉంది అనుకో, డి కింద ఉంది కదా. ఆర్ పైన ఉంటే డి కింద ఉంది, అందుకని R1 పైన ఉంది అనుకో D1 కింద రాయాలి. R2 కింద ఉంది కాబట్టి D2 పైన రాస్తున్నాం. ఓకేనా? సో R1 కింద ఉంది, R1 పైన ఉంది కాబట్టి D1 కింద, R2 కింద ఉంది కాబట్టి D2 పైన. రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో రాయాలన్నమాట. సో దీంట్లో R1, ఆర్ అంటే ఏం చెప్పాం? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అన్నాం కదా. R1 అంటే ఏమవుతుంది అప్పుడు? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1. R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2. D1 డెన్సిటీ ఆఫ్ గ్యాస్ 1. D2 డెన్సిటీ ఆఫ్ గ్యాస్ 2. ఒకసారి పాయింట్ అంతా క్లియర్గా చూసుకోండి. ఒకసారి కామెంట్స్లో మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇలాగా ఇంకో 2 పాయింట్లు చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇందాక రాసిందంతా ఫస్ట్ పాయింట్లో కింద రాయండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ప్రొసీజర్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ ఈస్ ప్రపోర్షనల్స్ టు 1/√m. ఇందాక డి రాసాం, డి అంటే డెన్సిటీ. ఇప్పుడు ఎం అంటే మోలార్ మాస్ అన్నా ఒకటే, మాలిక్యులర్ వెయిట్ అయినా ఒకటే. మోలార్ మాస్ అన్నా మాలిక్యులర్ వెయిట్ అయినా రెండింటికి మీనింగ్ ఒకటే. ఓకేనా? సో ఎం అంటే మోలార్ మాస్. ఇప్పుడు దీని మీద స్టేట్మెంట్ ఏమవుతుంది చెప్పు. స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆర్ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 1/, ఉంది కాబట్టి ఇన్వర్స్లీ. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్. ఓకే, అదే మళ్ళీ స్టేట్మెంట్లో రాస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్
ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్, ఆర్ చూసుకో, ఆర్ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద, ఇన్వర్స్లీ 1 ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్, మోలార్ మాస్ అంటే m. ఓకే, తర్వాత ఫార్ములా ఏం చెప్పాం, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే r పైన ఉంది m కింద ఉంది. సో r1 పైన ఉంది అనుకో m1 కింద ఉండాలి, r2 కింద ఉంది కాబట్టి m2 పైన ఉండాలి. సో r1 బై r2 ఈజ్ ఈక్వల్ టు రూట్ m2 బై m1, ఇది ఫార్ములా. దీంట్లో r1 అంటే చేంజ్ లేదు, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1, r2 అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2, తర్వాత m1 అంటే మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్ 1, m అంటే మోలార్ మాస్, సో m1 ఏమవుద్ది మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్ 1, m2 ఏమవుద్ది మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్ 2. ఓకేనా, ఇక్కడ ఎడిషనల్గా నువ్వు ఒక పాయింట్ హైలైట్ చేయాల్సింది ఏంటంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ఈ ఫార్ములా రాయాలి. ఓకేనా, ఈ పార్ట్ అంతా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్లో ఏదుందో సెకండ్ పాయింట్ అదే, కాకపోతే ఇక్కడ ఫార్ములా ఏం రాయాలంటే ఎక్స్ట్రాగా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ఈ పాయింట్ అనేది ఎక్స్ట్రాగా రాయాలి. ఈ పాయింట్ని హైలైట్ కూడా చేసుకో, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ఈ పాయింట్ని హైలైట్ చేయి చాలు. ఓకేనా, ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే థర్డ్ పాయింట్ కూడా నేర్పుతాను, థర్డ్ పాయింట్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటంటే ఇది ఆర్ ఈస్ ప్రపోర్షనల్స్ టు 1/√VT. ఇప్పుడు మీరు ట్రై చేయండి, VD అంటే వేపర్ డెన్సిటీ. ఓకేనా, ఆర్ అంటే ఏంటి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ, VD అంటే వేపర్ డెన్సిటీ. ఓకే, ఇదే మళ్ళీ స్టేట్మెంట్, క్వశ్చన్ ఈజీగానే ఉంది కదా. సో ఇదే మళ్ళీ స్టేట్మెంట్లో రాస్తాను, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the rate of diffusion of gas is inversely proportional to the square root of its vapor density. vapor density, VD అంటే vapor density. మళ్ళా సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకున్నాం అనుకో, R పైన ఉంది VD కింద ఉంది, VD అంటే vapor density. సో R1 పైన ఉంది అనుకో VD1 కింద ఉండాలి, R2 కింద ఉంది అనుకో VD2 పైన ఉండాలి. సో R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు VD2 బై VD1. ఓకేనా, సో ఫార్ములా R1 అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1, R2 అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2, VD1 అంటే వేపర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ 1, VD2 అంటే వేపర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ 2. ఓకేనా, ఫార్ములా ఏం రాయాలి మరి, ఇందాక దానికేమో మనకు ఒక ఫార్ములా రాసాం, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు ఏం ఫార్ములా రాయాలి అంటే మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ, ఈ ఫార్ములా రాసుకోవాలి. ఓకేనా, ఈ ఫార్ములా మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ, ఇది థర్డ్ పాయింట్. ఓకేనా, ఫోర్త్ పాయింట్ ఏం రాయాలి అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి జస్ట్ ఫార్ములాలు వేయాలి. ఫార్ములాలు R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T1, ఇది ఒక ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ సిమిలర్లీ అని పెట్టేయండి, సిమిలర్లీ పెట్టేసి R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 బై T1. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది, అండ్ R1 బై R2 ఈక్వల్ టు V1 బై V2, ఇవి ఫార్ములాస్. సో కింద ఏం రాస్తారు, R1 అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1, R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2, V1 అంటే ఏంటి, T1 అంటే ఏంటంటే చూడు, V1 అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 1, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 1, V అంటే వాల్యూమ్ V1, V2 అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 2, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 2. నెక్స్ట్ అదే T1 వచ్చింది అనుకో, టైమ్ ఆఫ్ T1 is equal to time of gas 1, T2 is equal to time of gas 2, time of gas 2. ఓకే, లేదు అనుకుంటారు టైం టేకెన్ బై గ్యాస్ 1, దెన్ టైం టేకెన్ బై గ్యాస్ 2. ఇది మనకి ఏంటంటే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ 4 పాయింట్స్ రాస్తాం. ఫస్ట్ వన్ ఏంటి డెన్సిటీ రిలేటెడ్, తర్వాత వన్ మోలార్ మాస్ రిలేటెడ్, తర్వాత వేపర్ డెన్సిటీ, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఈ ఫార్ములాస్. ఓకేనా, ఎంతమందికి ఈ పాయింట్, ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఎండ్ అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ అంతే. ఎంతమందికి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుందో వాళ్ళు కామెంట్ చేయండి కింద, నాకు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది అని వాళ్ళు కామెంట్ చేయండి.
వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే మీకు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఎక్కువ మంది ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి అని ఈ వీడియో చేశాను. సో మీ ఫ్రెండ్స్లో డల్లర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.